ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఎవరైనా అన్నం తినేవాడు, ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతాడా అధ్యక్ష? నాలాకటి వాడు పెడతాడా అధ్యక్ష? 20 ఏళ్ళ నుంచి మీరు అందరూ నన్ను చూస్తారు, మీరైతే 30 ఏళ్ళ నుంచి చూసిండ్రు. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలనుకుంటా. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలి. పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిలో కలిసే రోజు ఏమి సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు బొంగరం లేని ప్రతి వాడు ఈరోజు ఏదో ఒకటి మాట్లాడతాడు. సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట. నువ్వు రాలేదు కానీ నేను వస్తా ఊడదీసి చూతురా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుండ్రు అధ్యక్ష. మీరు నాకు మాటలు రాక కాదు, మర్యాద సంస్కారము సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేటోని అధ్యక్ష. ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు, వీళ్ళందరికీ నాయకుడిగా నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఇది ఆషామాషికి వచ్చే అవకాశం కాదు అధ్యక్ష. ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడు పొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష. నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన.